ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాది. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో నేను స్మరిస్తున్న చరిత్ర, దివ్య చరిత్ర శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది ఒక భక్తుని అనుభవం. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చిన భక్తుల అనుభవం ఇది. ఒకసారి అక్కడికి శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఒక తల్లి కొడుకు వచ్చారు. వారి పేరు పార్వతమ్మ గారు. వారి అబ్బాయికి 33 సంవత్సరాలు ఉంటాయి. వారికి మంచి ఉద్యోగం, మంచి జీతం ఉంది. ఈమె భర్త 5 సంవత్సరాల క్రితం కాలం చేశారు. వీరికి ఉన్న సమస్య అంతా ఏంటంటే వీరి అబ్బాయికి వివాహం కావటం లేదు. వీరి భర్త ఉన్నప్పుడు కొంచెం మంచి సంబంధాలే వచ్చేవి. తర్వాత చనిపోయిన తర్వాత ఆ సంబంధం కూడా రావటం మానేశాయి. మొదట్లో మంచి మంచి సంబంధాలు వచ్చేటప్పుడు వీరు చిన్న చిన్న కారణాలతో తిరస్కరిస్తూ ఉండేవారు. అంటే అమ్మాయి రంగు సరిపోలేదని, జాతకం బాగోలేదని, తర్వాత వారి అబ్బాయి కంటే ఈ అమ్మాయి ఎక్కువ చదువుకుంది అని, అలాంటి కారణాలతో సంబంధంలో తిరస్కరిస్తూ ఉండేవారు. దాంతో వీరి భర్త గారు ఉన్నంత వరకు కొద్ది గొప్ప వచ్చిన పెళ్లి సంబంధాలు కూడా తర్వాత మరణించిన తర్వాత రాలేదు. తర్వాత ఈ పార్వతమ్మ గారి కొంచెం నోటి దురుసుతనం వల్ల కూడా సంబంధాలు వచ్చేవి కాదు. భర్త వైపు బంధువులు రాకపోకలు కూడా వీరికి తగ్గాయి. వీరు ఇంకా అంటే కుమారుడి వివాహం కోసం వీరు చూడని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, తెలిసిన క్షేత్రాలన్నీ తిరిగారు. ఎప్పుడు వారి అబ్బాయికి సెలవు దొరికినా ఎక్కడో ఒక దగ్గర గుడికి వెళ్ళి దర్శించుకొని మొక్కుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈసారి ఎలా అంటే మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు. వారి దూరపు బంధువు ఎవరో చెప్పారు. దాంతో ఇక్కడికి వచ్చారనమాట. వీరు అప్పుడు తల్లి కొడుకు ఇద్దరు నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఈ సమస్య చెప్పారు. అప్పుడు తర్వాత ఈ అబ్బాయి ఏమో నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా అడిగాడనమాట. అంకుల్, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇక్కడ పూజలు వాటి విధానాలు మాకు తెలియవు, మాకున్న సమస్య ఇది అని చెప్పారు. దాంతో నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఈరోజు శనివారం, మరి కొద్దిసేపట్లో పల్లకీ సేవ మొదలవుతుంది, నువ్వు అందులో పాల్గో. వీలైతే పల్లకిని కనీసం ఒక ప్రదక్షిణ చేసేవరకైనా మొయ్యి, రేపు ఉదయం స్వామివారి సమాధి దర్శనం ఇద్దరు చేసుకోండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, స్వామివారి సమాధికి చెప్పుకోండి అని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు. వారు అదే విధంగా పల్లకీ సేవలో పాల్గొన్నారు. 2 ప్రదక్షిణలు అయ్యే వరకు ఆ అబ్బాయి మోసాడు. తర్వాత ఈవిడ పార్వతమ్మ గారు కూడా పల్లకీతో పాటు మందిరం చుట్టూ 3 సార్లు తిరిగారు. తర్వాత రూముకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆదివారం ఉదయమే సమాధి దర్శనం, తర్వాత అర్చక స్వాములు నిర్వహిస్తున్న అభిషేకం, విశేష హారతులు అన్నింటినీ దగ్గరుండి దర్శించుకున్నారు. తర్వాత సమాధి దర్శనం చేసుకున్నారు. వీరికి నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పి వెళ్ళిపోయారు. వెళ్తూ ఇలా చెప్పారనమాట, మేము నాయన సమాధి వద్ద వీడి వివాహం గురించి మొక్కుకున్నాను. మా ప్రాప్తం ఎలా ఉంది? స్వామివారి దయ వల్ల వీడి వివాహం కుదిరితే ఇక్కడే వివాహం జరిపిస్తానని స్వామివారికి నేను మొక్కుకున్నాను. ఇక ముందు నేను చిన్న చిన్న విషయాల్లో పట్టుపట్టను. నా తప్పు ఉందని అనిపిస్తుంది. నాకు స్వామివారి పరివర్తన కలిగించారు. లేనిపోని పట్టింపులకు పోయి అబ్బాయికి సంబంధం కుదరకుండా చేశాను. ఇప్పుడు ఇంకా అలాంటి పట్టింపులకు పోను. స్వామివారు నాలో మార్పు తెచ్చారు అని ఆమె చెప్పింది. ఈ అబ్బాయికి ఇక్కడ వివాహం జరిపిస్తాము, తర్వాత భక్తులందరికీ ఇక్కడ నేను భోజనం పెడతానని ఆమె మొక్కుకున్నాను అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. ఇంకా మీదట స్వామి దయ అని చెప్పేసి వాళ్ళు తల్లి కొడుకు వెళ్ళిపోయారు. విభూతి, గంధం అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అది అంటే ఇలాంటి కోరికలతో చాలామంది వస్తూ ఉంటారు కదా. ఇది ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాదు కాబట్టి అందరూ మర్చిపోయారు. కానీ సరిగ్గా 4 నెలలు అయిపోయిన తర్వాత ఆ రోజు ఉదయం బుధవారం అన్నమాట, 10 గంటలప్పుడు ఈ పార్వతమ్మ గారు వారి అబ్బాయి ఇద్దరు వచ్చారు. వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారనమాట, అబ్బాయికి వివాహం కుదిరినట్టు, దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి స్వామివారి మందిరం నుంచి వెళ్ళిన రోజే 3 సంబంధాలు వచ్చాయని, ఇప్పుడు చేసుకోబోతున్న అమ్మాయి సంబంధం కుదిరినట్టు వారు చెప్పారు.
ఇక్కడే వివాహం చేసుకుంటాము అని కూడా చెప్పారు. స్వామివారికి మొక్కుకున్న విధంగా వారు అక్కడే వివాహం చేసుకున్నారు. ఇంకొక లీల. ఒకసారి శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరమునకు ఇద్దరు మిత్రులు వచ్చారు. వారు ఒక అతని పేరు తిరుపతయ్య, ఇంకొక అతని పేరు గురుమూర్తి. ఈ తిరుపతయ్యకి స్వామివారు మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయి. వీరిద్దరూ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. తర్వాత పల్లకి సేవలో పాల్గొంటామని చెప్పారు. దాంతో తిరుపతయ్య వీరు చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు, మీరు సిబ్బంది దగ్గరికి వెళ్ళి మీ పేర్లు నమోదు చేయించుకోండి అని చెప్పారు. అదే విధంగా వెళ్ళి ఈ తిరుపతయ్య తన పేరు నమోదు చేయించుకున్నారు పల్లకి సేవ కోసం. కానీ ఈ గురుమూర్తి అతను స్వామివారి మీదకి విశ్వాసం లేదు అతనికి. వీరు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, ఈ ప్రాంతానికి నేను కొత్త, ఈ క్షేత్రం గురించి కొంచెం వివరాలు తెలుపుతారా అని అడిగారు. దాంతో నాగేంద్ర ప్రసాద్ గారు స్వామివారు మాల్యాద్రి కొండ మీద తపస్సు చేసుకునే నాటి నుంచి కపాల మోక్షం సిద్ధి పొందేది వరకు చరిత్రను అతి క్లుప్తంగా చెప్పారు. అతను శ్రద్ధగా విన్నాడు. శ్రద్ధగా విన్న తర్వాత ఈ గురుమూర్తి అతను ఇలా అన్నాడు అనమాట, ఈ రోజుల్లో కూడా ఇలాంటి సిద్ధులు అవధూతలు సాధకులు ఉన్నారా? మీరంటే స్వామివారిని చూశారు కాబట్టి మీరు నమ్ముతున్నారు, కానీ మాలాంటి వాళ్ళు ఏదైనా రుజువు దృష్టాంతం కనపడితే తప్ప మేము విశ్వసించలేము. నా వరకు నేను కళ్ళతో చూసేదాకా ఏది నమ్మను. అది తప్పో ఒప్పో తెలీదు, ఇది నా పద్ధతి అని అన్నాడనమాట. దాంతో నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, మిమ్మల్ని నమ్మించాలని నేనేం ప్రయత్నం చేయటం లేదు. మీరు అడిగారు కాబట్టి స్వామివారి గురించి చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అని అక్కడి నుంచి నాగేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. అతనితో ఇంకా మాట్లాడడం నాగేంద్ర ప్రసాద్ గారికి ఇష్టం లేదు. ఆ రోజు సాయంత్రం జరిగే పల్లకీ సేవలో తిరుపతయ్య ఒక్కడే శ్రద్ధగా పాల్గొన్నాడు. ఈ గురుమూర్తి అతను మాత్రం పల్లకీ సేవ జరిగే విధానాన్ని దూరంగా చూస్తూ నిలబడ్డాడు. అక్కడ పల్లకీ సేవ ఎలా జరుగుతూ ఉందంటే, మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో పల్లకీని మోసిన వాళ్ళు 3 చుట్లు మందిరం చుట్టూ 3 ప్రదక్షిణములు అయిన తర్వాత ముఖద్వారం వద్దకు వస్తారు. వచ్చి ఆ పల్లకీ మోసేవాళ్ళు పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అక్కడ ప్రదక్షిణగా వచ్చిన భక్తులు, మిగిలిన భక్తులు కూడా పల్లకి కింద నుంచి నమస్కారం చేసుకుంటూ ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి వస్తారనమాట. అంటే అలా పల్లకి కింద నుంచి ఒక పక్క నుంచి ఇంకో పక్కకు వస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకని ఎప్పుడు ఆ భక్తులు ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరములుగా స్వామివారి పల్లకీ సేవ అక్కడ అలాగే జరుగుతూ ఉంది. ఇది మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిర సాంప్రదాయం. ఈ తిరుపతయ్య కూడా పల్లకి కింద నుంచి నమస్కారం చేసుకొని అతను యువతలకి వచ్చాడు. ఈ గురుమూర్తి మాత్రం పల్లకి సేవలో పాల్గొనలేదు. మరుసటి రోజు ఆదివారం కూడా ఈ స్వామివారి సమాధి దగ్గర జరిగే అర్చక స్వాములు చేసే అభిషేకం, ఆరతులు అన్ని తిరుపతయ్య దగ్గరుండి దర్శించుకొని భక్తితో స్వామివారి సమాధి దర్శనం కూడా చేసుకొని వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇతను నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు వెళ్ళిపోతున్నట్టు. వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇతను తిరుపతయ్య అన్నాడు, నాగేంద్ర ప్రసాద్ గారు సమాధి దర్శనం చాలా బాగా జరిగింది, వీలైతే నేను త్వరలో వస్తానని ఈ తిరుపతయ్య చెప్పాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. సరిగ్గా 6 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఈ తిరుపతయ్యతో వచ్చిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, ఈ గురుమూర్తి. అతను నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా చెప్పాడనమాట, శనివారం నాడు నేను వస్తున్నాను, పల్లకీ సేవలో పాల్గొంటాను, సమాధి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, నా భార్య, నా కుటుంబాన్ని కూడా తీసుకొస్తాను అని చెప్పాడు. దాంతో ఇతను నాగేంద్ర ప్రసాద్ గారికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఏదో రుజువు కనిపెడితే తప్ప ఇతను నమ్మనని చెప్పాడు కదా, ఇంత హఠాత్తుగా ఫోన్ చేసి స్వామివారి పల్లకీ సేవలో పాల్గొంటానని చెప్తున్నాడని అనుకున్నారు. అనుకొని అదేవిధంగా ఆ శనివారం నాడు అతను తన కుటుంబంతో సహా మందిరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి కలిశాడనమాట. వచ్చి కలిసి తను ఇలా చెప్పాడనమాట, ఇతను ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోకుండానే దూరం నుంచే కదా అంతా చూసి వెళ్ళారు. వెళ్ళిన ఇంటికి వెళ్ళేసరికి వారి ఇంట్లో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి పటం ఉంది. చూసేటప్పటికి వీరికి ఆశ్చర్యం వేసింది. ఆ పటం ఎలా వచ్చిందని భార్యని అడిగారు. అప్పుడు ఆమె చెప్పిందనమాట, ఒక సాధువు వచ్చినట్టు అతను ఏదో భిక్షకో డబ్బులకో వచ్చాడని అనుకుని ఆమె 10 రూపాయలు ఆయన చేతిలో పెడితే అతను ఆ సాధువు అతను సంచిలోంచి మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి చిత్రపటం తీసుకొని ఆమె చేతిలో పెట్టారు. ఈ గురుమూర్తి గారి భార్య చేతిలో పెట్టి ఇంట్లో పెట్టుకొని రోజు నమస్కారం చేయి, మీకు మంచి జరుగుతుందని చెప్పి అతను వెళ్ళిపోయాడట. ఆ పటం ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే వీరి అబ్బాయి బెంగళూరుకు ఉద్యోగానికి సెలెక్ట్ అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళితే అప్పుడు
ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్టుగా వాళ్ళకి మెయిల్ వచ్చిందనమాట. స్వామివారి పటం వచ్చిన కొద్దిసేపటికే వారికి మెయిల్ వచ్చింది. అంటే అప్పుడు వీరికి వెళ్ళిన తర్వాత వీరికి అర్థమైందనమాట. స్వామివారే సాక్షాత్తు వీరి ఇంటికి వచ్చారు అని వీరికి అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు వారు చేసిన తప్పుకి పడ్డారనమాట. సమాధి మందిరానికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోకుండా, నమ్మకం లేకుండా దూరం నుంచే చూసుకొని వచ్చేసారు కదా! అందుకని వారికి అప్పుడు పశ్చాత్తాపం అనిపించింది. తర్వాత వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుందామని స్వా సమాధి దర్శనం చేసుకొని స్వామివారికి క్షమాపణ చెప్పుకొని వెళ్దామని మేమిప్పుడు వచ్చాము అని నాగేంద్ర ప్రసాద్ గారికి వారు ఈ వివరాలన్నీ చెప్పారనమాట. అంటే గురువు ఏదో ఒకటి రుజువు కావాలి, రుజువు లేనిదే నమ్మనన్న వ్యక్తికి స్వామివారు రుజువు చూపించి, పరివర్తన తీసుకొచ్చి తన ఆశ్రయలో భక్త కోటిలో తన ఆశ్రయంలో ఆశ్రయించిన తన భక్తుల్లో స్వామివారు వీరిని కూడా చేర్చుకున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.